నిజం. నీ బ్రతుక్కి నీకు నువ్వు చీప్ అవ్వచ్చు, మీ ఇంటి వాళ్ళకు నువ్వు తేలిక అవ్వచ్చు, మీ బజార్ వాళ్ళకి నువ్వు చీప్ అవ్వచ్చు, కానీ దేవునికి మాత్రం నువ్వు సీరియస్. ఎంత సీరియస్ అంటే రోజు నువ్వు దువ్వే తల ఎన్ని వెంట్రుకలు కలిగి ఉందో లెక్కేసి కూర్చున్నాడు ఆయన. అంటే నువ్వు తేలిగ్గా చూసే జుట్టు దువ్వినప్పుడు జుట్టు ఎంతో రాలిపోతుంది, దాని గురించి నీకు చింత లేదు. చాలా తేలిగ్గా చూసే నీ జుట్టు విషయంలో కూడా దేవుడు శ్రద్ధ కలిగి ఉండి నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని రాయించాడు గ్రంథంలో. బ్రదర్, ఒక మాట, నీ తలలో ఉన్న వెంట్రుకలు ఇన్నిసార్లు దువ్వావు కదా, ఇప్పుడు లెక్కేసావా అని నిన్ను అడిగితే నీకు సౌండ్ ఉండేది, ఎందుకంటే లెక్కేయలేదు. అంత పని ఊరు పెట్టుకోరు, అది పనికి మళ్ళీ పని నీ ఫీలింగ్. జుట్టు లెక్కేసుకుని ఏడుగురు, ఒకటే రెండు లెక్కేసుకుని కూర్చుంటారా, అది పనికి మళ్ళీ పని కదా అది అని నువ్వు అంటే నిజంగా నీకు నాకు అది పనికి మళ్ళీ పనే. కానీ నిన్ను నన్ను చేశాడే ఆయనకు అది చాలా సీరియస్. అంటే నిన్ను దేవుడు ఎంత తీవ్రంగా పరిగణించాడో ఫస్ట్ నీకు క్లారిటీ ఉండాలి. ఇప్పటిదాకా చాలా విషయాల్లో స్పష్టత చెప్పుకున్నాం కదా. దేవుని దృష్టిలో అసలు నువ్వు ఎలా ఉన్నావో, దేవుడు నిన్ను ఎంత సీరియస్గా చూస్తున్నాడో, నీ జీవితంలో నువ్వు వేయాల్సిన అడుగుల విషయంలో ఎవ్రీ డే దేవుని జోక్యం ఉంటుంది. బాగా వినండి, ప్రతిరోజు దేవుని జోక్యం ఉంటుంది. లేదు, కొన్ని కీలకమైన మలుపుల్లో, కొన్ని కీలకమైన ఘట్టాల్లోనైనా సరే దేవుడు ఎంటర్ అవుతాడు. కొన్ని చూసి చూడనట్టు వదిలేస్తాడు. బ్రదర్, ఇప్పుడు చెప్పేది మిస్ అయితే నష్టపోతారు, జాగ్రత్త వినండి. కొన్ని చూసి చూడనట్టు వదిలేసిన కొన్ని కీలకమైన మలుపుల్లో మాత్రం ఖచ్చితంగా ఎంటర్ అవుతాడు దేవుడు. ఎందుకంటే నిన్ను ప్రేమించి నీకు ఆయన మీద ప్రేమ ఉన్నా లేకపోయినా నువ్వంటే ఆయనకి పిచ్చి ప్రేమ, నువ్వంటే ఆయనకి పిచ్చ ఇష్టం. ఎంత ఇష్టపడితే నిన్ను నిర్మించుకున్నాడు, ఎంత ఇష్టపడితే నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు మంచోడు అని కాదు, నువ్వు చెడిపోయిన స్థితిలో ఉండగానే నిన్ను పిచ్చిగా ప్రేమించాడు ఆయన. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కోసము చనిపోయెను. అది దేవుని ప్రేమ. ఇంతగా ప్రేమించేవాడు నీ జీవితంలో ఎదురయ్యే కొన్ని కీలకమైన మలుపుల్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాడు, స్టెప్ తీసుకుంటాడు. కొన్ని విషయాలు నీతో మాట్లాడతాడు, కొన్ని నీకు బయలుపరుస్తాడు, కొన్నిటిని చెయ్యమని నీకు చెప్తాడు, కొన్నిటిని వదిలేయమని మాట్లాడతాడు. అలా నీకు దేవుని వాక్కు కీలకమైన మలుపుల్లో కావచ్చు, అనుదినం కావచ్చు, దేవుని వాక్కు నీకు దొరికేటట్లుగా దేవుడు సౌకర్యం ఏర్పాటు చేశాడు. దాదాపు 12 నుంచి 14 రకాలుగా, 12 నుంచి 14 రకాలుగా ఆయన వాక్కు ఏదో ఒక రూపేణ నీకు దక్కేటట్టు, నీకు అందేటట్టు, దాన్ని బట్టి నువ్వు జాగ్రత్త పడేటట్టు దేవుడు నీతో అనుదినము మాట్లాడటానికి ఇష్టపడ్డాడు.